ప్రైజ్ ద లార్డ్. ఉపవాస ప్రార్థన యొక్క శక్తిని మనము మన ప్రభువైన యేసు ప్రభువారి ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఉపవాస ప్రార్థన చేశారు. ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన శోధనను జయించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మన జీవితంలో కూడా ఉపవాస ప్రార్థన చేస్తే ఎస్తేరు ఉపవాస ప్రార్థన చేసి యూదులందరినీ రక్షించుకుంది. అలాగే మోషే ఉపవాసముతో దేవుని ఆజ్ఞలను పొందుకున్నాడు. అలాగే దానియేలు చూసినట్లయితే ఉపవాస ప్రార్థన చేసి జరగబోయే సంగతులను గురించి తెలుసుకున్నాడు. అంతేకాదు ఆయనలో ఉన్న భక్తి శక్తి వల్ల సింహపు బోనులో నుండి కూడా దానియేలు రక్షించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. నెహేమియా చూసినట్లయితే నెహేమియా మరి ఉపవాస ప్రార్థన ద్వారా యెరూషలేము గోడలను ఆయన కట్టించాడు. అన్న ఉపవాస ప్రార్థన ద్వారా సమూయేలు ప్రవక్తను కన్నది. ఆ కన్న తర్వాత ఏడాదికి వచ్చేటప్పటికి మరలా ఆ బిడ్డను తీసుకొచ్చి దేవుని మందిరంలో ప్రతిష్ఠించేసింది. ఉపవాస ప్రార్థన యొక్క శక్తిని ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయో మనము బైబిల్లో ఉన్న అనేక మంది భక్తుల ద్వారా తెలుసుకోగలము. మన జీవితంలో కూడా కఠినమైనటువంటి సమస్యలు, చాలా ప్రతికూల పరిస్థితులు, అవన్నీ కూడా మనము జయించాలంటే తప్పకుండా దేవునికి ఇష్టమైన రీతిలో ఉపవాసము ప్రార్థన చేస్తే కనుక ప్రతి చిక్కుముడిని కూడా విప్పగలము. ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల పొందుకోగలము. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇక నుండైనా మన జీవితంలో దేవుని పరిశుద్ధ గ్రంథములో హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నారని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి అదే దేవుని మనము కలిగి ఉన్నాము. అదే దేవుని దినదినము కూడా మనము కలిగి ఉన్నాము. బైబిల్లో అత్యంత సామాన్య ప్రజలు ప్రార్థన చేయగా జరిగిన కార్యాలు నీవు నేను ప్రార్థిస్తే ఎందుకు జరుగుతాయి. జరగడం లేదు అంటే తగినంత ఉపవాస ప్రార్థన నీలో లేదు, నాలో లేదు అని అర్థము. ఇక నుండైనా తగినంత ఉపవాస ప్రార్థన చేసి జయం పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో కనుక మీకు ఆత్మీయ అభివృద్ధికి తోడ్పడినట్లయితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.